Good morning, students. Welcome to EPTOM IAS. I am your Ganesh sir. Today we are going to discuss how to study and make a notes of essay. ఈ రోజు మనం ఎస్సేని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా చదవాలి. ఇప్పుడు మీరు కొంతమంది గ్రూప్ 2 కు ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నారు. సో చాలా మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకు, మనకి వచ్చిన గ్రూప్ 1 పేపర్ ఏదైతే ఉందో ఎక్కువ గ్రూప్ 2 ఫ్రెండ్లీ ఉండింది. సో చాలా మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఏమనుకుంటున్నారు అంటే, ఎవరైతే గ్రూప్ 1 క్లియర్ చేస్తున్నారో మాకు రాయడం రాదు, లేదా మాకు నోట్స్ చేసుకోవడం రాదు, మేము ఇంతవరకు ఆన్సర్ రైటింగ్ అనేది చేయలేదు అనే డోల్ డ్రమ్స్ లో ఉన్నారు, అంటే సందిగ్ధతలో ఉన్నారు. దే ఆర్ ఇన్ లిటిల్ కన్ఫ్యూజన్. సో నేనే ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే, అసలు ఏ ఎస్సేనైనా ఎలా చదవాలి, మీరు చదివేటప్పుడు నోట్స్ ఎలా రాసుకోవాలి, మీ దగ్గర ఉన్న బిట్ వైజ్ నాలెడ్జ్ని, ఫ్యాక్చువల్ నాలెడ్జ్ని థియరిటికల్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే అంశం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సరే, మీకు తెలుసు ఈ యొక్క జనరల్ ఎస్సే అనేది 150 మార్కులు. సో 150 మార్కులకి హయ్యెస్ట్ 130 దాకా లాక్ రావచ్చు. 130, 125 to 130 మార్క్స్ వస్తాయి బాగా రాస్తే. లేదు అనుకుంటే 100+ మార్క్స్ వచ్చాయా, ఇట్స్ మోర్ దెన్ సఫిషియంట్. బట్ కొంచెం వర్క్ చేస్తే 110, 120 వచ్చిన అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటిదాకా. సో మనం ఇప్పుడు గమనించినట్లయితే జనరల్ ఎస్సే మన అసలు స్ట్రక్చర్, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. జనరల్ ఎస్సే యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకు తెలుసు. చూడండి, మనకు మొత్తం 3 సెక్షన్స్ ఉండేయండి. ఈ 3 సెక్షన్స్ లోపల మళ్ళా మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఈ 2 కాంపోనెంట్స్ ఎట్లా ఏమేమి ఉన్నాయి అంటే, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంది. సో ఇప్పుడు చూడండి, మనం గమనించినట్లయితే మనకి ఈ 6 ఎలా రాయాలి, 3 ఎస్సేలే రాయాల్సి వస్తుంది. ఓకే, 3 ఎస్సేలే రాస్తాం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు. ఇప్పుడు చూడండి, కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. అంటే ఏంటి, ప్రతి గ్రూప్ 2 అభ్యర్థి సోషియాలజీ చదువుతున్నారు, సొసైటీ అనేది ఇండియన్ సొసైటీ అనేది చదువుతున్నారు. ఎందుకు, గ్రూప్ 2లో మనకి 50 మార్కులకి సొసైటీ ఉంది. సో అసలు సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి, సోషల్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు నేర్చుకునేటప్పుడు ప్రతి పదానికి అర్థం నేర్చుకుంటే మనకి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, మనం ఎందుకు చదువుతున్నామన్న ఒక ఆలోచనలో మనలోకి వస్తుంది. ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఇది ఎలా ఉంది, ఎకానమీ ప్లస్ సొసైటీలా ఉంది, లేదా ఎకానమీ ప్లస్ పాలిటీ 2 సబ్జెక్టులు కలిపితే ఇది అవుతుంది. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. అంటే మన ఇండియన్ పాలిటీ మీరు చదువుతారు కదా, ఆ దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఆ టాపిక్స్ ఇక్కడ వస్తాయి. హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, ఇది ప్యూర్ హిస్టరీ క్వశ్చన్. ఇక్కడ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్. మనకి గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, గ్రూప్ 1లో ఎక్స్క్లూజివ్గా 100 మార్కులకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇది దేని కిందకి వస్తుంది, ఎకానమీలో వస్తుంది, సోషియాలజీలో వస్తుంది. ఓకే, సో ఈ యొక్క టాపిక్స్, ఈ 6 టాపిక్స్ లో ఏదైనా 3 టాపిక్స్ రాయాలి. అంటే ఈ 2 సెక్షన్లో మీరు సొసైటీ మీద ఒక్క ఫోకస్ చేసిన ఒక ఎస్సే రాయగలుగుతారు. మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటి ఇప్పుడే డిసైడ్ అయిపోండి. అండ్ మనము ఏ ఎస్సే రాసినా సరే మల్టీ డైమెన్షన్స్లో రాయాలండి, రాయాలి. మనకి ఎక్కువ ఫస్ట్ ఏం కావాలి, ఫ్యాక్ట్స్ కావాలండి మీరు నోట్స్ చదివేటప్పుడు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను సార్ అయ్యా అంటే, మీకు డిఫరెంట్ డైమెన్షన్స్ ఇస్తాను. అంటే ఒక టాపిక్ని ఏ విధంగా చదవాలి అనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. సో నేనేం తీసుకున్నాను ఇక్కడ, సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనే అంశం గురించి, అంటే మన యొక్క ఎస్సే కాంపోనెంట్లో ఫస్ట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ఒక టెంప్లెట్ లాంటిది, అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ లాంటిది. దీన్ని మీరు బేస్ చేసుకొని మిగతా ఎస్సేలు మీరే సొంతంగా నోట్స్ తయారు చేసుకోవచ్చు. మేమేం చేస్తున్నాం సార్ అయ్యా అంటే, మీకు ఎవ్రీడే ఒక ఎస్సే ఇస్తున్నాం. ఓకే, మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు నేను ఏం చేస్తానంటే, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఆ క్వశ్చన్ని మీరు ఎగ్జామ్ రాయండి, రేపు రాసి ఈవినింగ్ 4కి మీరు 4 వరకు నాకు క్వశ్చన్స్ మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ పంపిస్తే
నేను ఎవాల్యుయేట్ చేసి మీరు ఎక్కడ తప్పు చేశారో చెప్తాను, నేను దాన్ని ఎలా బాగా రాయాలో చెప్తాను. దాంతోపాటు రేపు మనం ఫుల్ లెంత్ సెషన్ పెట్టుకుందాం. అర్థమవుతుందా? మనం రేపు ఫుల్ లెంత్ సెషన్ పెట్టుకుందాం. మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో క్వశ్చన్ ఉంటుంది, టెలిగ్రామ్లో క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి, రండి. ఎపిటోమ్ ఇక్కడ మనకి పిజ్జా హట్ పైన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. మీరు మీ యొక్క ఆన్సర్ తీసుకొస్తే మేము ఎవాల్యుయేట్ చేసి మీకు వాల్యుయేషన్ చేసి మనం క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం సారయ్య అంటే సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడబోతున్నాం. మీకు నేను ఏం చెప్పాను ఫస్ట్, సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అంటే మీకు ఏంటి, దీన్ని ఎటిమలాజికల్ అప్రోచ్ అంటామండి. అంటే ఏంటంటే సార్, మీరు ఏదైనా కీవర్డ్ యొక్క అర్థం తెలిస్తే చాలు, మీకు ఈ యొక్క కీవర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తే చాలు, ఈ మీనింగ్ లో ఉన్నటువంటి హిడెన్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క హిడెన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హిడెన్ టాపిక్స్ ని కవర్ చేసుకుంటూ కరెంట్ డేటాతో ఈ యొక్క కరెంట్ డేటాని మీరు యాడ్ చేసుకుంటే మీ యొక్క ఎస్సే అయిపోతుంది. మళ్ళా చెప్తున్నాను, ఒక క్వశ్చన్ ఇచ్చారు మీకు, ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేనేం చెప్పాను, ఫస్ట్ టాపిక్ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. అంటే అసలు మీకు సోషల్ ఇష్యూ అంటే ఏంటి, సోషల్ ప్రాబ్లం అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు కరప్షన్ ఉంది, అది సోషల్ ఇష్యూనా సోషల్ ప్రాబ్లమా? డ్రగ్ అడిక్షన్ ఉంది, అది సోషల్ ఇష్యూనా సోషల్ ప్రాబ్లమా? సొసైటీ యొక్క గొప్పతనం ఏంటంటే అది చాలా ఈజీ సబ్జెక్టు, అదే మాదిరి అదే చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎందుకు ఈజీ సబ్జెక్టు? మనం ప్రతిరోజు ఆ మాటలు వింటాం, ఆ మాటలు మాట్లాడతాం. ఎందుకు కష్టము? ఎందుకు కష్టం అంటే రోజు మాట్లాడతాం కానీ ఎందుకు మాట్లాడుతున్నాం మనకు తెలియదు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడేస్తాం. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది అంటాం, చెప్పు కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో చెప్పు, తెలియదు. కుటుంబ వ్యవస్థలు ఎన్ని రకాలో చెప్పు, తెలియదు. అర్థమవుతాం. బట్ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడతాం. మనం అంటాం, ఏమని అంటాం, మన భారతదేశ సంస్కృతి రోజు రోజుకు కుంటుపడుతుంది అంటాం. చెప్పు భారతీయ సంస్కృతి అంటే ఏంటి చెప్పు, తెలియదు. బట్ మాట్లాడతాం. అందుకోసమే అంట సోషియాలజీ అనేది చాలా ఈజీ సబ్జెక్టు, కానీ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కూడా. అర్థమవుతుందా? సో మీరు ఎస్సే చదివేటప్పుడు నేనేదో సార్ దగ్గర నేర్చుకుంటున్నా, లేకపోతే నేను ఇండియాలో ఉన్న ఫేమస్ చాలా పెద్ద సార్ దగ్గర నేర్చుకుంటున్నా అనే అంశం కాదు. నీకెంత అర్థమైంది, నువ్వు దాన్ని రాయగలుగుతున్నావా లేదా, అది ముఖ్యం. అర్థమవుతుందని నేనేం మాట్లాడుతున్నాను. ఇక్కడ నేనేం చేశాను, అసలు సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి, సోషల్ ప్రాబ్లం అనే అంశం గురించి మనం మాట్లాడబోతున్నాం. అంటే దీన్నే ఏమంటున్నాను, ఎటిమలాజికల్ అప్రోచ్. ఎటిమలాజికల్ అప్రోచ్ అంటే ఏంటి సారయ్య అంటే ఆ యొక్క పదానికి మనం అర్థం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, నేనేం చేశాను ఇక్కడ, అసలు సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి? కన్సర్న్ అఫెక్టింగ్ ద ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. అంటే కొంతమంది వ్యక్తుల్ని కానీ కొన్ని సమూహాలని కానీ ఏదైనా ఒక అంశం ఇబ్బంది పెట్టినట్లయితే దాన్ని సోషల్ ఇష్యూ అంటాము. ఇప్పుడు కరప్షన్ ఉంది, సోషల్ ఇష్యూ. దౌర్యం ఉంది, సోషల్ ఇష్యూ. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉంది, సోషల్ ఇష్యూ. అంటే ఇది బ్రాడర్ కాన్సెప్ట్, ఇది చాలా పెద్ద బ్రాడర్ కాన్సెప్ట్ సోషల్ ఇష్యూ. అర్థమవుతుంది? ఇష్యూ అనేది అంటే చాలా బ్రాడర్ కాన్సెప్ట్. ప్రాబ్లం అంటే ఏంటి, సోషల్ ప్రాబ్లం అంటే నారోవర్ కాన్సెప్ట్, చాలా చిన్న కాన్సెప్ట్. డ్రగ్ అడిక్షన్ నారోవర్, ఇట్ మైట్ ఇంపాక్ట్ ది సొసైటీ, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అర్థమవుతుందా? ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ కొంతమందే ఉంటారు, బట్ సోషల్ ఇప్పుడు యాసిడ్ రైన్ పడ్డది అందరు చేస్తారు. అదే డ్రగ్ అడిక్ట్ అయితే డ్రగ్ ఎవరైతే తీసుకుని వాడే చేస్తారు. ఎయిర్ పొల్యూషన్ అయింది, అందరం ఎన్విరాన్మెంట్ మొత్తం చేస్తుంది, మనం అందరం చేస్తాం. అదే ఎవడో సిగరెట్ తాగుతున్నాడు వాడే చేస్తాడు. సో మనకి తెలిసిన అంశం ఏంది, ఇప్పుడు సోషల్ ఇష్యూకి సోషల్ ప్రాబ్లంకి మీకు డిఫరెన్స్ తెలిసిందా లేదా చెప్పండి? తెలిసిందా మీ అందరికి? సోషల్ ఇష్యూకి సోషల్ ప్రాబ్లంకి డిఫరెన్స్ అయితే తెలిసింది. అంటే సోషల్ ఇష్యూ బ్రాడర్ కాన్సెప్ట్, సోషల్ ప్రాబ్లం నారోవర్ కాన్సెప్ట్. వెరీ గుడ్. అయితే చూడండి, ద కన్సర్న్స్ ఎఫెక్టింగ్ ద ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. స్కోప్ ఏంటి? వైడ్ రేంజింగ్ ఆఫ్ ద టాపిక్స్ లైక్ పవర్టీ, పేదరికం. కోఫీ అన్నన్ అంటాడు అన్నమాట. కోఫీ అన్నన్ ఏమని అంటారు, పేదరికం ద్వారా లేదా ఒక వైలెన్స్ అనేది ప్రపంచంలో ఎక్కడో జరుగుతుందంటే ఏదో ఒక రోజు ఆ యొక్క ప్రాబ్లం నిన్ను కూడా హర్ట్ చేయబోతుంది అని అర్థం. ఎగ్జాంపుల్,
ఇథియోపియా, సోమాలియా అలాంటి కింద నుంచి ఫ్లైట్ పోయింది అనుకోండి, వాళ్ళు బాణాలు వేసి బాంబులు వేసి దాన్ని పడగొట్టేస్తారు. ఎందుకు? పేదరికం. తినడానికి తిండి ఉండదు కాబట్టి ఎవరినైనా లూటి. ఇప్పుడు ఈ సముద్రపు దొంగలు ఉంటారు, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? మర్చెంట్ షిప్స్ వస్తూ ఉంటే వాటిని అటాక్ చేస్తారు. నువ్వు అనుకుంటావు పేదరికం ఎక్కడో ఉంటే అది నన్ను ఏం చేస్తుంది, ఇండియాని ఏం చేస్తుంది, ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని నన్ను ఏం చేస్తుంది అని నువ్వు అనుకుంటావు. లేదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం అందరిది. సోషల్ ఇష్యూ. అర్థమవుతుంది ఎలా? సో మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు అది ఏంటి, సోషల్ ఇష్యూనా సోషల్ ప్రాబ్లమా? ఓకే, అర్థమైంది కదా. సో స్కోప్ ఏంటి? వైడ్ రేంజింగ్ టాపిక్స్ ఉంటాయి. నేచర్ ఏంటి? ఇంక్లూడ్స్ పాజిటివ్ కన్సర్న్స్ ఉంటాయి, దీంట్లో నెగిటివ్ కన్సర్న్స్ ఉంటాయి. నెగిటివ్ ఏంటి? నెగిటివ్ వచ్చేసరికి పావర్టీ, ఓకే, డిస్క్రిమినేషన్, వివక్ష, అస్పృశ్యత, అన్టచబిలిటీ, ఇవన్నీ నెగిటివ్ కాన్సెప్ట్స్. మరి పాజిటివ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి సోషల్ ఇష్యూస్లో. ఈక్వాలిటీ, జస్టిస్, ఈక్విటీ, అర్థమవుతుంది, సమానత్వం గురించి మాట్లాడతాం. అర్థమవుతుందా? సో దీంట్లో సోషల్ ఇష్యూస్లో మన ఇష్యూ అనగానే మన బుర్ర ఎలా పనిచేస్తుంది సారయ్యా అంటే మొత్తం నెగిటివ్స్ వైపే వెళ్తుంది. లేదు, సోషల్ ఇష్యూ అన్నా సోషల్ ప్రాబ్లం అన్నా కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటాయి. అర్థమవుతుందా? సరే, దాని తర్వాత ఏంటి? పర్స్పెక్టివ్, వ్యూడ్ త్రూ ది సొసైటల్ నార్మ్స్ అండ్ వాల్యూస్. ఈ యొక్క సోషల్ ప్రాబ్లమ్ని మనం ఎలా చూస్తాం, సోషల్ ఇష్యూని ఎలా చూస్తున్నాం మనం చూసేటప్పుడు సొసైటల్ నార్మ్స్ ఏంటి, సొసైటల్ ఇష్యూస్ ఏంటి. నువ్వు అంటావు, ఏమనంటావు? సార్ కరప్షన్ అనేది తప్పు కాదండి. ఎందుకంటే కౌటిల్యనే చెప్పాడు. ఏమని చెప్పాడు కౌటిల్య? నాలుక మీద హనీ పెట్టి టేస్ట్ చేయకుండా మింగమంటే ఎట్లా మింగుతాను? ఇప్పుడు చిన్నపిల్లల్ని మనమే కరప్ట్ చేస్తున్నాం. నాకు అక్కడ వరకు వెళ్ళిరా, నీకు చాక్లెట్ కొనిస్తా, నాకు ముద్ది, నీకు చాక్లెట్ కొని, మన ఇంట్లో అందరికీ చేస్తాం. అర్థమవుతుందా? చిన్న చిన్న పిల్లలు ఉంటే అంటే కరప్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కొంతమంది ఏమంటారు? కరప్షన్ ఈజ్ గ్రీజ్ టు ది వెహికల్ అంటాం. అంటే ఇండియన్ ఎకానమీకి గ్రీజ్ లాంటిది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, రేపు పొద్దున ఒక ఆర్టీఓ అయ్యారు, మీకు ఒక 60,000 జీతం. మీరు ఎట్లా పని చేస్తారు? నత్తనడకని పని చేస్తారు. నేను ఒక ఫైల్ మూవ్ చేయడానికి మీకు 1,00,000 ఇచ్చా. మీరు ఎంత స్పీడ్గా పని చేస్తారు? విపరీతమైన స్పీడ్గా పని చేస్తారు. ఇంకొక పని ఉంది, మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇంకొక పని ఉంది, 10,000 ఇస్తాను. మీరు ఎట్లా చేస్తారు? ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం స్పీడ్గా రన్ అవుతుంది. మరి అది పాజిటివ్ కాన్సెప్టేగా. కరప్షన్ కూడా పాజిటివ్ కాన్సెప్టేగా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం అందరం గవర్నమెంట్ జాబ్స్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? మీరందరూ ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? సొసైటీలో పెద్ద హోదా ఉంటుంది. ఎవడు ఎక్కువ కరప్షన్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే సొసైటీలో నామ్ తయారైపోయింది. ఇప్పుడు యథా రాజా తథా ప్రజ అని మాట్లాడతాం. చూడండి, డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఇట్ ప్రూవ్డ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద కంట్రీ ఇస్ కరప్టెడ్. మీరు ఎట్లా చెప్తారు సార్? అట్లా ఎట్లా చెప్తారు? రేపు పొద్దున యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో చూసుకుంటే నేను అట్లా కాదని నన్ను తిట్టడానికి రెడీ అయిపోతారు. నేను చెప్తా, ఊర్లలో మనం బ్యాంకుల దగ్గర మన దగ్గర రూపాయలు లేకపోయినా లైన్లో ఎందుకు నిల్చున్నారు తెలుసా? వ్యక్తికి రోజుకు 1,00,000 రూపాయలు కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఆ 1,00,000 రూపాయలు 10,000 ఇస్తా అంటే ప్రతి ఒక్కడు కూలోళ్ళ నిల్చున్నారు. అంటే ఏంటి? ఎవరిదో బ్లాక్ మనీ. గవర్నమెంట్ ఏం చేసింది? ఆ బ్లాక్ మనీని పట్టుకుందామని చేస్తే మనం అందరం బ్లాక్ మనీని వైట్ మనీ చేసేసి మళ్ళీ ఆ వైట్ మనీ బ్లాక్ మనీగా మార్చేసాం. ఎవరు తప్పు? తప్పెవరిది? అంటే సోషల్ ఇష్యూ అనేది నీ యొక్క సోషల్ నామ్ను బట్టి ఉంటుంది. సో మనం ఆ సోషల్ ఇష్యూ అనేది అది ఇష్యూవా కాదా అనేది ఎలా తెలుస్తుంది? సొసైటల్ నామ్ అండ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దొంగతనం నేను తప్పని అంట. ఒక దొంగ లేదా ఆ దొంగ యొక్క ఫ్యామిలీ వాళ్ళు కూడా దొంగలే అనుకోండి, వాళ్ళు తప్పు అంటారా? తప్పు కాదంటారు. సో సొసైటల్ నామ్ ఎలా ఉంది? సో మీరు రేపు పొద్దున న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఈ దృష్టికోణంతో చూడాలి, ఈ దృష్టికోణంతో చదవాలి, నోట్స్ రాసుకోవాలి. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. దాని తర్వాత ఎగ్జాంపుల్స్, హెల్త్ కేర్ యాక్సెస్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. ఇప్పుడు చూడు, కోవిడ్ టైంలో హాస్పిటల్స్ బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, పీపీఈ కిట్లు లేవు, డాక్టర్లు సరిగ్గా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇది సోషల్ ఇష్యూ. ఇది హెల్త్ సెక్టార్లో సోషల్ ఇష్యూ. ఎందుకు? బ్రాడర్. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా ఉండింది. దాని తర్వాత ఇప్పుడు సోషల్ ప్రాబ్లమ్స్ అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి. సేమ్ ఇందాక మాట్లాడినట్లయితే స్పెసిఫిక్ ఇష్యూ, ప్రాబ్లం అనేది స్పెసిఫిక్ ఇష్యూ అనేది బ్రాడర్. క్రైటీరియా ఏంటి? ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ ప్రాబ్లము, ఎంత మందికి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది విషయం ఇక్కడ.
ఎక్కువ మందికి ఇంపాక్ట్ చూపించింది అనుకోండి, మళ్ళీ అగైన్ దట్ సోషల్ ప్రాబ్లమ్ విల్ బికమ్ సోషల్ ఇష్యూ. అర్థమవుతుందా? సో బ్రాడర్ కాన్సెప్ట్, నారోవర్ కాన్సెప్ట్. బట్ నారోవర్ కాన్సెప్ట్ ఎక్కువ మందికి ఇంపాక్ట్ చేస్తే ఏమవుతుంది? బ్రాడర్ కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. వెల్ బీయింగ్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది సొసైటీ అండ్ ఇండివిజువల్. రికగ్నిషన్ ఎట్లా? ఐడెంటిఫైడ్ యాజ్ ద డీవియేషన్ ఫ్రమ్ ద నార్మ్ ఆర్ థ్రెట్ టు ద ఆర్డర్. ఇప్పుడు మనం అంటాం, మీరు ఎక్కడైనా ఎవరైనా సిగరెట్ తాగుతున్నారు, యూత్ సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, మీరు అంటారు బస్ సొసైటీ ఎటుపోతుంది ఏంటో, అందరు పబ్బుకు పోతున్నారు ఎటుపోతుంది ఏంటో. లేదా ఈవెన్ బండి స్పీడ్గా నడుపుతుంటే మనం మాట్లాడుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. బండి ఒక యూత్ బండి స్పీడ్గా తీసుకెళ్తున్నాడు, అది సోషల్ ప్రాబ్లం, సోషల్ ఇష్యూ? చెప్పాలి, మీరు చెప్పాలి. సోషల్ ప్రాబ్లం, సోషల్ ఇష్యూ? సోషల్ ప్రాబ్లం ఎందుకు? దానివల్ల ఆయన ఒకటి చేస్తాడు, యాక్సిడెంట్ అయితే ఆయన ఎవరైతే గుర్తుతారో అంటే అక్కడికి నేరో అయిపోతుంది. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా మనం ఏం డిస్కస్ చేసాం ఇప్పటిదాకా? సోషల్ ఇష్యూ అంటే ఏంటి, సోషల్ ప్రాబ్లం అంటే ఏంటి డిస్కస్ చేసాం. మరి డిఫరెన్స్ చూసినట్లయితే స్కోప్ ఏంటి? బ్రాడరు, స్పెసిఫిక్. ఏది బ్రాడరు? సోషల్ ఇష్యూ బ్రాడరు, సోషల్ ప్రాబ్లం ఇస్ నారోవర్. సో ఇప్పటిదాకా మనం చూసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సార్, ఏదైనా సోషల్ ఇష్యూ ఉంటే మనము ఏ డైమెన్షన్స్ తీసుకోవాలి అనేది అంశం. మీరు నోట్స్ రాసేటప్పుడు ఎవ్రీ మంత్ లేదా క్వార్టర్లీ, యాన్యువల్లీ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. మన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో కావచ్చు, ఎకనామిక్ సర్వేలో కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, లేదా ట్రాన్స్పరెన్సీ ఇండియా లేదా ట్రాన్స్పరెన్సీ ఆక్స్ఫామ్ రిపోర్ట్స్ కావచ్చు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కేటగిరీలో డిఫరెంట్ రిపోర్ట్స్ వస్తాయి. మీరేం చేయాలి? ఈ రిపోర్ట్స్ అన్ని దగ్గర చేసుకోవాలి, ప్రతిరోజు రివిజన్ చేయాలి. అదే మాదిరిగా మా ఎపిటోమ్ ఐఏఎస్ కూడా మీకు ఈ యొక్క డేటా ఇస్తుంది. స్పెసిఫిక్ గా మేము టైలర్డ్ అంటే కస్టమైజ్డ్ ఏమంటాం సార్, ఎస్ఏస్ మేము చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ మీకు 100 ఎస్ఏలు ఇవ్వబోతున్నాం, 100 ఎస్ఏస్ ఇవ్వబోతున్నాం. ఓకే, సో దయచేసి రేపు ఒకసారి ఈ ఎస్ఏ రాయండి, రాసి తీసుకురండి. ఓకే, మేము కరెక్షన్ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు మనం సోషల్ ఇష్యూస్ దేని మీద ఉంది అంటే ఫస్ట్ హెల్త్ కేర్ సెక్టార్ చూస్తాం, ఎడ్యుకేషను, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉందా లేదా రేషియల్ డిస్క్రిమినేషను, ఆ యొక్క సోషల్ ప్రాబ్లం లేదా సోషల్ ఇష్యూ అనేది క్లైమేట్ లేదా ఎన్విరాన్మెంట్ మీద ఎలా ఇంపాక్ట్ చూస్తుంది. అంటే దీస్ ఆర్ డైమెన్షన్స్ టు ద ఎస్ఏ. మీరు ఎస్ఏ రాసేటప్పుడు మనం ఎన్ని వర్డ్స్ లో రాయాలి? 1000 words లో రాయాలి కదా, 1000 to 1200 words లో రాయాలి. మరి 1000 to 1200 words లో రాస్తే ఒకటే డైమెన్షన్ మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే మీకు 10 లేదా 20 మార్కులు వేస్తారు. మనం ఏం చేయాలి? ఒక ఎస్ఏని 360 degrees యాంగిల్లో ఎగ్జామ్ రాయాలి. ఓకే, 360 యాంగిల్లో రాయాలి. అంటే మీకు ఏం కావాలి? డిఫరెంట్ డైమెన్షన్స్ కావాలి. అర్థమవుతుందా? మరి ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి? నేను హెల్త్ కేర్ సెక్టర్ తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, రేస్ తీసుకున్నా, క్లైమేట్ తీసుకున్నా, లేదు అనుకుంటే ఓకే కొన్ని కేస్ స్టడీస్ రాస్తా. ఇంటర్నేషనల్ కేస్ స్టడీ ఒకటి రాస్తా ఉంటే నీ దగ్గర, లేదా నేషనల్ వైడ్ కేస్ స్టడీ ఏమైనా ఉంటే అది రాస్తా, లేదా రీజనల్ లెవెల్లో కేస్ స్టడీ ఉంటే అది రాస్తా. ఓకే, సో ఈ విధంగా మనము దాని తర్వాత ఏం చేయాలి? ఒక షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వాలి, లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వాలి, రిపోర్ట్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి, ఇచ్చి దాని తర్వాత మనం కంక్లూడ్ చేయాలి. మళ్ళీ అది మొత్తాన్ని అంటే ఇంట్రడక్షన్ లో ఒక కోట్ రాస్తాం, మీ దగ్గర ఏమైనా కోట్ ఉంటే కోట్ రాస్తాం, ఫ్యాక్ట్ ఉంటే ఫ్యాక్ట్ రాస్తాం. FAA మెథడ్ గుర్తుంచుకోండి. FAA ఫస్ట్ ఫ్యాక్ట్ రాయాలి, అది డెఫినేషన్ రాస్తారా, ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చింది రాస్తారా, ఒక కోట్ రాస్తారా, రాశారు. రాసిన తర్వాత దాన్ని రిలేటెడ్ కంటెంటే రాస్తాం. అబ్స్ట్రాక్ట్ ఫామ్ లో రాయాలి, దాన్ని అనలైజ్ చేయాలి. FAA మెథడ్. దాంతో పాటు మనం ఏం చేయాలి సారయ్య అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఇవ్వాలి. ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ మాట్లాడాలి. ప్రతి ఒక్క హెడ్డింగ్ కి అంటే ప్రతి ఒక్క సబ్ టాపిక్ కి కనెక్టెడ్నెస్ ఉండాలి. ఇవన్నీ మనము డిస్కస్ చేయబోతున్నాం ఎస్ఎస్ లోపల. ఓకే, సో ఈ విధంగా మనం మాట్లాడబోతున్నాం. దానికి ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ చూశారనుకోండి, హెల్త్ కేర్ గురించి మాట్లాడతాం. ఆ సోషల్ ప్రాబ్లం హెల్త్ కేర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించిందో మాట్లాడతాం, కాజెస్ ఏంటో మాట్లాడతాం, ఎఫెక్ట్స్ మాట్లాడతాం, కరెంట్ సొల్యూషన్స్ ఏముందో మాట్లాడతాం. అక్కడ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చెప్తాం? ఇప్పుడు మనం హెల్త్ కేర్ చూసాము, నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూద్దామని చెప్తాం. మళ్ళీ ఎడ్యుకేషన్ సెక్టర్ లో సోషల్ ప్రాబ్లం ఏంటి, ఎలా ఎఫెక్ట్ చేసిందో రాస్తాం. దాని తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాబ్లం రాస్తాం, కాజెస్ రాస్తాం, సొసైటీ మీద ఎలా ఎఫెక్ట్ చేసిందో రాస్తాం, ఏమైనా రిపోర్ట్స్ ఉంటే రిపోర్ట్స్ రాస్తాం, కరెంట్ సొల్యూషన్స్ ఏముందో రాస్తాం. మళ్ళీ ఇన్ఈక్వాలిటీ అసమానతలు ఎలా ఉందో రాస్తాం, వాటి యొక్క కాజెస్ రాస్తాం, ఎఫెక్ట్ రాస్తాం. ఈ విధంగా రేషియల్ డిస్క్రిమినేషన్, క్లైమేట్, ఇలా ప్రతి దాని మీద ఇలా రాసుకుంటూ వస్తే మనకి 1000 రాదా అండి? వస్తుంది. అప్పుడు ఏమవుతుంది?
ఎగ్జామినర్ కూడా దిద్దడం ఈజీ అయిపోతుంది. ఓకే, ఎగ్జామినర్ కూడా దిద్దడం ఈజీ అయిపోతుంది. అండ్ మనకు కూడా ఎక్కువ మార్కులు రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. అర్థమవుతుందా అండి? సో మనము ఈ విధంగా మనము మీరు చదివేటప్పుడు దయచేసి ఈ మాదిరిగా చదవండి. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఒక రివిజన్ లాగా. మనం ఇప్పుడు ఈ సెషన్లో ఏం మాట్లాడుకున్నాం సారయ్య అంటే, ఎస్సే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నోట్స్ రాసుకోవాలి. మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా గ్రూప్ 2 కంటెంట్ కానీ గ్రూప్ 1 కంటెంట్ కానీ యూపీఎస్సీ కంటెంట్ కానీ చదివేటప్పుడు మీరు ఎలా రాసుకోవాలంటే ప్రతి పదానికి అర్థం తెలియాలి. ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి, ఎకనామిక్ జస్టిస్ అంటే ఏంటి, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఏంటి, ఎకనామిక్ జస్టిస్, ఆ పదానికి అర్థం తెలియాలి. అది తెలియకపోతే మనం ఏం చదువుతున్నాం, ఏం రాయబోతున్నాం అన్న క్లారిటీ మనకు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్నాం. ఇండియన్ పాలిటీ అనట్లే, పాలిటిక్స్ అంటున్నాడు. పాలిటీకి పాలిటిక్స్ కి డిఫరెన్స్ ఏంటి, పొలిటికల్ సైన్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క పదానికి మనకు అర్థం తెలిస్తే మనం చదవబోయేది ఏంటి అంటే నారోనెస్. ఇప్పుడు ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, సోషల్ ఇష్యూ సోషల్ ప్రాబ్లం రెండు ఒకటేనేమో, రెండు చేంజబుల్ వర్డ్స్ ఏమో, సినోనిమ్స్ ఏమో అనుకున్నాం. మనకి ఇప్పుడు ఏం తెలిసింది, దాని యొక్క బ్రాడర్ సెన్స్ తెలిసిందా లేదా? అర్థమవుతుంది నేనే మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా ప్రతి ఒక్క దానికి అర్థం తెలుసుకోండి. మా ఎప్పుడో మీకు ప్రతిరోజు కంటెంట్ ఇస్తుంది, మీకు ఎస్ఎస్ మేము డిస్కస్ చేయబోతున్నాం. దాని తర్వాత ఏం చేసాం, డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి, హెల్త్ కేర్ లో ఎట్లా, ఎడ్యుకేషన్ లో ఎట్లా, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, రేషియల్ డిస్క్రిమినేషన్ ఉందా, క్లైమేట్ చేంజ్. ఓకే, దాని తర్వాత ఏమైనా కేస్ స్టడీస్ ఉన్నాయా లేదా, వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలా ప్రతి ఒక్కటి మనం చదివేటప్పుడు ప్రతిరోజు ఇవన్నీ న్యూస్ పేపర్లో వస్తాయండి. ఎవరైతే దీన్ని నోట్స్ చేసుకుంటారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఈరోజు క్వశ్చన్ ఏదైతే ఉందో అది మేము డిస్క్రిప్షన్ లో పెడతాం. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి, ఎప్పుడో రేపు తీసుకురండి, మేము ఎవాల్యుయేట్ చేస్తాం. సో కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ది సరోగసీ హబ్ ఆఫ్ ది వరల్డ్. కెన్ కమర్షియల్ సరోగసీ కెన్ బి సీన్ యాజ్ అనదర్ ఇండస్ట్రీ? ఎవాల్యుయేట్ ద లైట్ ఆఫ్ ద బిల్ రెగ్యులేటింగ్ సరోగసీ పెండింగ్ బిఫోర్ ది పార్లమెంట్. ఇప్పుడు సరోగసీ బిల్ పాస్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఏం తెలిసింది, పార్లమెంట్ లో ఏమైనా బిల్లు ఉంటే, అది సోషల్ ఇష్యూ లాంటి బిల్లు ఉంటే ఆ బిల్లు వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మీరేం చేయాలి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిల్స్ ఏంటి, సార్ ఫార్మ్ లా ఉంది, ఫార్మ్ లా బిల్ దాన్ని తీసేశారు, ఇలాంటి ఇంపాక్ట్ చూసే బిల్స్ ఏమైనా ఉన్నాయా, అది మీరు నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ చూడండి, రైట్ ఎ క్రిటికల్ ఎస్సే ఆన్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఉంది. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్? ఓకే, సో మనకి అసలు సోషల్ ఇష్యూ ఇంకో వీడియో చేయబోతున్నాం. ఏంటంటే మా ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ ఏంటి, సోషల్ ఇష్యూస్ మీద, సోషల్ ప్రాబ్లమ్స్ మీద, ఇలా ఈ యొక్క 6 అంశాల మీద మేము వీడియో చేయబోతున్నాం. అది కూడా మీకు ఇస్తాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే అండి, మీరు చదివేటప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో నోట్స్ రాసుకోండి. 1కి 2 సార్లు చదవండి, బట్టి పట్టండి. దాన్ని టెస్ట్ సిరీస్లో కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్సర్ రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు 100% మంచి మార్కులు వస్తాయి, మీకు 100% సర్వీస్ వస్తుంది. మీరు గమనించినట్లయితే ట్రెండ్ చూసినట్లయితే ఎవరికైతే ఎస్ఏలో, ఎవరికైతే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎక్కువ మార్కులు అండ్ తెలంగాణ మూవ్మెంట్లో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళకే సర్వీస్ వస్తుంది. మిగతా పేపర్లో జనరల్ మార్కులు వస్తాయి. మీరు టాపర్ అవ్వాలన్నా సరే, అంటే మీకు ఆర్డీఓ అవ్వాలా, ఎంపీడీఓ అవ్వాలా అనే డిసైడ్ చేసే పేపర్లు 3. ఫస్ట్ జనరల్ ఎస్ఏ, సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్, మూడోది ఏంటి, తెలంగాణ మూవ్మెంట్. ఎందుకు సార్ ఈ 3? మిగతా ఏం పేపర్లు కావా అండి? అదేం వివక్షత లేదు. అర్థమవుతుంది. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అంతే. యూపీఎస్సీలో ఎవరికి మంచి ర్యాంక్స్ వస్తుంది, ఎవరికైతే ఎస్ఏ లోపల, ఎథిక్స్ లోపల, ఆప్షన్స్ లోపల, ఈ 3 మిగతాదేంటి అందరికీ సమానమైన మార్క్సే వస్తాయి. స్కేలింగ్ చేస్తారు, 80 మార్కుల, 90 మార్కుల, 110 ఎవరికి రావు, చాలా రేర్. అంటే ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ రాస్తే తప్ప రావు. సో మన యొక్క ఎఫర్ట్ నోట్స్ కలెక్షన్ లో ఉందండి. ఓకే, నోట్స్ కలెక్షన్ లో ఉంది. ఆ నోట్స్ కలెక్షన్ కూడా మనం ఇలా మేము ఏం చేస్తామంటే ఫ్లో చార్ట్ మాదిరిగా ఇస్తాము, డిస్కస్ చేస్తాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎఫ్టోన్ ఐఏఎస్.